గిరిజనుల అభివృద్ధి సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్లను మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10% రిజర్వేషన్ల అమలు కోసం తీర్మానం చేసి పంపినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం స్థలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్, ఆదివాసీల పోరాట యోధుడు కుమరం భీమ్ల స్మారక భవనాలను సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రారంభిస్తారన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి అద్భుతమైన భవనాలు నిర్మించలేదన్నారు. ముఖ్యమంత్రి గిరిజనుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన తెలిపారు. దేశంలో ఓట్లు వేయించుకున్న వాళ్ళని చూసినాం. మీకు ఏ రాష్ట్రం పైన, దేశంలో ఏ ప్రాంతానికి పైన ట్రైబల్ ఉన్నటువంటి ఉండని రాష్ట్రమే ఉండదు. కానీ ఈరోజు ఒక పెద్ద మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ప్రాంతాలు మరి ఈరోజు ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఇది అత్యంత ఖరీదైనటువంటి స్థలం. పూర్వం బంజారాలు ఈ ప్రాంతంలో వాళ్ళు చేతివృత్తులు వాళ్ళ ప్రాంతాల్లో చేసుకుని ఈ ప్రాంతానికి వచ్చి బంజారాలకు ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో చోటు లేకుండా అయింది. మరి చరిత్ర తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి అత్యంత విలువైనటువంటి అంటే ఇక్కడ ఏదైతే కుమరం భీమ్ గారి పేరు మీద, అక్కడ సేవాలాల్ మహారాజ్ పేరు మీద కట్టినటువంటి రెండు కూడా ఖాళీ స్థలం విలువనే 170-200 కోట్ల రూపాయల స్థలం విలువైంది. దీంతో పాటు పోడు భూముల సమస్య గురించి ఇప్పుడే చెప్పాను. అదేవిధంగా పంచాయతీలు రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడడానికి, అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ గారు, ట్రైబల్ మరి వారందరికీ కూడా ఒక దైవం, ఆరాధ దైవం అయినటువంటి సేవాలాల్ మహారాజ్ గారు మరి 2 భవనాలు ఇక్కడ రావడానికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించినటువంటి సత్యవతి రాథోడ్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి నియోజకవర్గం సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ముందుగా సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవం సందర్భంగా 17వ తారీఖు ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులందరి గౌరవాలను, వారి కోసం కట్టించిన ఆత్మగౌరవ భవనాలు, ఆదివాసీ కుమరం భీమ్ భవన్, సేవాలాల్ గిరిజన భవన్ రెండు కూడా నిర్మాణం పూర్తి చేసుకొని 17వ తారీఖున ముఖ్యమంత్రి గారు వీక్షించడానికి చేసిన గౌరవ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఈ నియోజకవర్గ మరి బాధ్యులు అన్న దానం నాగేందర్ గారికి, గౌరవ మేయర్ గారికి, గౌరవ టీసీసీ చైర్మన్ గారికి, మీడియా సోదరులందరికీ పేరుపైన నమస్కారం. చాలా రోజులుగా కోవిడ్ కారణంగా కొంతమంది కోర్టుకు పోవడం ఆలస్యమైంది. కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడెప్పుడు చేద్దామని చెప్పి ఎదురు చూస్తూ మరి మా వెంటపడి దీన్ని పూర్తి చేయించారు. ఒక్కొక్క భవనానికి 42 కలిపి 43 కోట్ల ఖర్చు అయింది. అయితే తర్వాత కొన్ని ఈ 3 ఏళ్లలో పెరిగిన ధరలు కానీ మొత్తం 50 కోట్ల రూపాయలతోని 2 ఎకరాల విలువైన స్థలాన్ని ఒకప్పుడు గిరిజనులు మరి బంజారాహిల్స్లో మరి సేవాలాల్తో పాటు చాలామంది ఇక్కడ గొడ్లు కాసుకునేవాళ్ళని, వాళ్ళు వర్తకం వ్యాపారం చేసేటప్పుడు ఆ ఎడ్ల బండ మీద లేకపోతే కావళ్ళ మీద తీసుకొచ్చే వస్తువులను అమ్ముకునే క్రమంలో ఇక్కడ వాళ్ళకు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉండేవాళ్ళని. కానీ కనీసం రుచి చూడటానికి కూడా సాహసించని స్థితిలో బంజారాహిల్స్ అభివృద్ధి అయింది. వారి పేరు మీద వారి ఆత్మగౌరవంతో బతికే రాష్ట్రంలో వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు అని చెప్పే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన బంజారా భవన్లు 2 ఆదివాసీ భవన్ ఇక్కడ కట్టియడం అనేది నిజంగా వారికి నేను ఒక గిరిజన బిడ్డగా నేను శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అది ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా
చక్కటి పండుగ వాతావరణం. రాష్ట్రంలోని గిరిజనులందరూ వాళ్ళ తీజ్ని ఎంత గొప్పగా చేసుకుంటారో, వాళ్ళ శీతలా భవానీ పూజ ఎంత గొప్పగా చేసుకుంటారో, అలాగే ఒక సేవలాల్ జయంతిని, ఒక కొమరం భీం జయంతిని